నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించి 2019లోనే ఈ డ్యామ్కు మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించిన అంశాల విషయంలో వైఫల్యాలు ఆ రోజు నుంచే మొదలైనవి. తగు విధమైన చర్య తీసుకోకపోవటం వల్ల ఈరోజు బ్యారేజ్కు సంబంధించిన పిల్లలు కుంగిపోయినాయని ఈ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇంటరిమ్ రిపోర్ట్ ఇవ్వటం జరిగింది. దానికి తోడు నీటిని పూర్తి స్థాయిలో వదిలేయాలని, లేకుంటే బ్యారేజ్కి సంబంధించిన ఇతరుల పిల్లలకు కానీ మొత్తం బ్యారేజ్కి కూడా ప్రమాదకరమైన పరిస్థితి ఉందని డ్యామ్ సేఫ్టీ అధికారులు ఆ రోజు కూడా చెప్పారు. ఈరోజు కూడా వారి నివేదిక ద్వారా తెలియజేయటం జరిగింది. మూడో అంశం, ఇంతకుముందే శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు ఏ ప్రత్యామ్నాయ ప్రయత్నాలు చేసినా వారు చాలా ప్రత్యేకంగా చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్రానికి సంబంధించిన ఇరిగేషన్ అధికారులు రిపేర్స్ చేపట్టినా, సాంకేతికపరమైన ఏదైనా ఉపాయాలు చేసినా బ్యారేజ్ నిలుస్తుందని మేము నమ్మకం ఇయ్యలేము అని స్పష్టంగా చెప్పారు నివేదికలో. వారు ఇంటరిమ్ రిపోర్ట్ ఇచ్చిన మేరకే, ఎందుకంటే సాంకేతిక నిపుణులు ఇచ్చిన మేరకు రేపు జియోఫిజికల్ జియోటెక్నికల్ సంబంధించిన సిఫార్సులు తీసుకొని ఆ కమిటీల పరంగా తీసుకున్న నిర్ణయాలకి వేగవంతంగా చేయాలని మరి పెద్దలు మా సహచర మంత్రివర్గ సోదరులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఢిల్లీకి సంబంధించి అక్కడున్న డ్యామ్ సేఫ్టీ అధికారులతోని సంప్రదింపులు చేస్తూ, అదేవిధంగా ఢిల్లీలో ఉన్న ప్రస్తుత మంత్రి గారితో కూడా మరి వారి సమయాన్ని కోరుతూ, ఎందుకంటే వేగవంతంగా ఈరోజు కమిటీ ఇచ్చిన పనులను నివేదిక ఇచ్చే విధంలో జియో టెక్నికల్ కానీ జియో ఫిజికల్కు సంబంధించిన అంశాలను ఆ కమిటీ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలను వేగవంతంగా మీరు అమలు చేయడానికి సహకరించమని కోరడానికి వారు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రైతులకు సంబంధించిన ప్రయోజనాలు మాకు ముఖ్యం. ఆ క్రమంలోనే ఈరోజు మేము తీసుకునే నిర్ణయాలు క్యాబినెట్లో ప్రతి ఒక్క మా సహచర మంత్రుల సోదరులు కూడా ఈరోజు మరి మేడిగడ్డ కానీ అన్నారం కానీ సుందిళ్లకు సంబంధించిన బ్యారేజీలకు సంబంధించిన అంశాల విషయంలో